సరే మహేష్ బాబుతో నాకు తెలియదండి, మంచి స్క్రిప్ట్ వస్తే నేను చేస్తాను. నా క్లాస్మేటే, నా స్కూల్ చదివేటప్పుడు ఇద్దరు సేమ్ క్లాస్. తెలిసి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ అండి, నెక్స్ట్ ఇయర్ మొదలవుతుంది. కార్తీక్ గారు ఎక్కడైనా టఫ్ అనిపించిందా ఈ సినిమాలో? ఎలా ఎంజాయ్ చేస్తూ చేశారు? ఎక్కడైనా టఫ్ అనిపించిందా డైరెక్షన్ కానీ? మీకు ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇంతమందితో చేస్తున్నాను అని ఉంటుంది కదా, సో ఈ స్టోరీ అనేది కొత్తది, ఇంతవరకు తీయలేదు మీరు. సో నాకేంటంటే సినిమా చూస్తున్నట్టు కాకుండా మనం కూడా సినిమాలో ట్రావెల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? డైరెక్టర్ గారికి మీకు ఏమైనా టఫ్ అనిపించిందా? అరవింద్ గారితో కానీ కార్తీక్ గారితోనో చేయించడం? మనం ఏదో టార్చర్ చేసామని అడుగుతున్నారండి, కాంట్రవర్షియల్ క్వశ్చన్. నేను కానీ అరుణ్ స్వామి గారు ఏదైనా టార్చర్ చేసామా? మాస్ సీన్స్ అడిగామా? ఫైట్స్ అడిగామా? కదా, పంచ్ డైలాగ్స్ అడిగామని అడుగుతున్నారు. సో వీళ్ళతో సాంగ్స్ కూడా పాడించడం జరిగింది. సో I mean, I tortured them because the whole movie is night shoot. So they had to go through sleepless nights. They didn't torture me. సో కార్తీక్ గారు మీరు మంచి సింగర్ అని మాకు తెలుసు. సో ఈ మూవీలో కూడా చిన్న చిన్న సాంగ్స్ అక్కడక్కడ మాకు వినిపించారు మీ వాయిస్తో. ఇక్కడ ఏమన్నా మాకు చిన్న లైన్ ఏమన్నా వినిపిస్తే మేము వింటాం. అది చాలా కష్టపడాను కట్టానండి, మీరు చాలా కష్టం అలాంటి సాంగ్ పాడి. మీరు సింగింగ్లో చాలా కష్టమని మేము అనుకోవట్లేదు. సో మా కోసం ఒక్క లైన్ ఏదైనా. తెలుగు అంటే కొంచెం కష్టం అండి, అదే ప్రాబ్లం. తెలుగులోనే మీ వాయిస్ బాగుంటుంది కదా, లిరిక్స్ ఉంటేనే ఏదైనా. సో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? శ్రీదివ్య అండి హీరోయిన్. శ్రీదివ్య అందరూ అడుగుతుంది ఏ అమ్మాయి మూవీ చేయలేదు, ఏ రాలేదని చెప్పారు. ఐ థింక్ షీ సెడ్ మంచి స్క్రిప్ట్ కోసం వెయిటింగ్ అని చెప్పింది. ఇది కథ వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ గారు అడిగారు, ఫస్ట్ వేరే క్యారెక్టర్కి అడిగారు, ఆ క్యారెక్టర్ అప్పుడు డేట్స్ లేదని చెప్పింది. తర్వాత హీరోయిన్ క్యారెక్టర్కి అడిగేటప్పుడు షీ సెడ్ ఇట్స్ స్మాల్ క్యారెక్టరే బట్ ఐ వాంట్ టు డూ ఇట్ అని చేసింది. బికాస్ ఆ క్యారెక్టర్ మాట్లాడే ఆల్మోస్ట్ 2-3 డైలాగ్స్ ఈ క్లాప్స్. థియేటర్ శ్రీదివ్య చెప్పింది డైలాగ్స్ 2-3 డైలాగ్స్ సూపర్ క్లాప్స్ వచ్చింది. బికాస్ సచ్ అన్ అండర్స్టాండింగ్ ఒక వైఫ్, యూనో వన్ మ్యాన్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ టు కమ్ అప్ అంటే అతన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ అతనికి స్పేస్ ఇవ్వడం, అతని మీద అంత ప్రేమ చూపించడం అనేది ఇట్స్ సో బ్యూటిఫుల్. దిస్ మ్యాన్ ఇస్ అన్ఎడ్యుకేటెడ్, షీఈస్ ఎడ్యుకేటెడ్, ఆయన కూడా ఆయన్ని అండర్స్టాండ్ చేసుకోవడం అది చాలా బ్యూటిఫుల్గా చేసింది. షీ డిడ్ ఇట్ బ్యూటిఫుల్లీ శ్రీదివ్య. ఓకే, వైఫ్ గురించి వచ్చింది కాబట్టి మీ లైఫ్లో మీ వైఫ్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? ఇంత అర్థం చేస్తారు. సపోర్ట్ లేదంటే నేను బయటకు రావడం కష్టం అండి. 2 పిల్లలు ఉన్నారు, 24/7 తనే చూసుకుంటుంది. సో ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. బికాస్ ఈ ప్రొఫెషన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ మనకు అడ్జస్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఓకే, తెలుగులో స్ట్రైట్ ఫిల్మ్ అనేది ఎప్పుడు రాబోతుంది? స్ట్రైట్ ఫిల్మ్ విల్ డూ అండి. ఐఎమ్ కాన్స్టెంట్లీ లిస్నింగ్ టు స్క్రిప్ట్స్. ఓకే, సో వీఆర్ ఆల్సో వెయిటింగ్. ప్రశాంత్ వర్మ ఒక స్క్రిప్ట్ చెప్పాడు, నచ్చింది. సారీ అదే నేను ప్లాన్ చేయడం కష్టం అండి, నేను ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు. వీళ్ళిద్దరు తీసుకొస్తే నేను చేస్తాను. ఈ మూవీ గురించి ట్వీట్ చేయడం జరిగింది మార్నింగ్. సో చాలా బాగుంది, ఎమోషనల్ అయ్యాను. ఫస్ట్ 2 days ముందే నాగార్జున గారు నాకు కాల్ చేశారు, కార్తీ అవుట్ సైడ్ నుంచి న్యూస్ వస్తుంది, రిలీజ్ ముందే సినిమా బాగుందని చెప్పారు, ఐ వాంట్ టు వాచ్ అని చెప్పారు. సో నేను రాత్రి చూసి మార్నింగ్ ట్వీట్ కూడా పెట్టారు. సో హ్యాపీ. అతను ఫస్ట్ చెప్పేది ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ కార్తీ అంటున్నారు, నేను లవ్ యూ సార్ అన్నాను. బికాస్ అంత అన్కండిషనల్ లవ్ అనేది కదా, దట్స్ వాట్ దిస్ సత్యం సుందరం కూడా. సో ఐ థింక్ దట్ అన్కండిషనల్ లవ్ ఉండడం, ఐ ఫీల్ బ్లెస్డ్. అలాంటి రిలేషన్షిప్స్ ఉంది కదా, సో ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. సింపుల్ సార్. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాను అనుకోండి సార్, ఫస్ట్ నేను తమిళ్లోనే చూసినప్పుడు అక్కడ తంజావూరు గుడి ఉంది. సో ఆ గుడికి తగ్గట్టు ఒక అట్మాస్ఫియర్ పట్టాలి, అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉంది. సో ఇవన్నిటినీ ఒక క్యారెక్టర్గా పరిగణించి మనం ఒక జాగ్రఫీని డిసైడ్ చేస్తాం సార్. ఇప్పుడు ఇందులో గుంటూరు ప్రాంతంలో జరిగినట్టు గుంటూరు జంక్షన్ ఉంది కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్, అక్కడి నుంచి అమరావతి దగ్గర కాబట్టి సో అక్కడ ఆ శివుడి గుడి ఏమో దానికి ఆపాదిస్తూ దాని తగ్గట్టు ఆయన బస్సులో ట్రావెల్ చేస్తూ వెళ్తారు. మీరు చూస్తే కనుక మొత్తం అన్ని పేర్లు గుంటూరు, విజయవాడ, కృష్ణా జిల్లా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన పేర్లన్నీ వాడడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండానే ఒక తెలుగు సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగ్ ఫస్ట్ వచ్చేస్తుంది. ఆ మాండలికం ఎలాగో అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటారు కాబట్టి మనకి ఒక పరిపూర్ణమైన తెలుగు సినిమాగా దీన్ని
ప్రజెంట్ చేయాలని నా కోరిక. అందులో సినిమా థియేటర్లో కూడా మనకి నాకు చాలా ఇష్టమైన చిరంజీవి గారి సినిమానే పెట్టాను అందులో. సో కార్తీ గారికి కూడా ఇష్టం. సో అందుకే కలిసి ఒక రౌడీ అల్లుడు సినిమాలో ఒక పాట వచ్చేటట్టు అది కూడా పెట్టాను. సో అండ్ ఆయన వేసే స్టెప్ కూడా నేను చిరంజీవిలో కూడా డాన్స్ చేస్తానన్నాను. సో అవన్నీ కూడా థియేటర్లో చాలా వర్కౌట్ అయినాయి. అంటే వీటి కారణం అదే, ఒక తెలుగు సినిమాని తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలి, పేరుతో సహా సత్యం సుందరం అనే పేరుతో సహా ఒక తెలుగు సినిమాగా ప్రజెంట్ చేయాలన్న కోరిక సగటు ప్రేక్షకుడిగా నేనేం థియేటర్లో చూద్దాం అనుకున్నాను, అది రాశాను, అది చేశాను. థ్యాంక్ యూ. మీరు వదలలేరా? గుర్తుందండి, గుర్తుంది. ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేలి పూల రాగాలతో పూసేలి పూల గంధాలతో మంచు తాకి కోయిలే మౌనమాయిన వేడలే ఆమని పాడవే హాయిగా. ఇండస్ట్రీకి మరో కొత్త సింగర్ వచ్చేసారు తెలుగు. ఎస్పీబీ గారు ఫ్యాన్ అండి, ఎస్పీబీ గారు ఫ్యాన్. ప్లేబ్యాక్ సింగర్ అని మాకు తెలుసు సార్, కానీ థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్కి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఇంకేం రాబోతున్నాయి? సో నెక్స్ట్ బాబాత్యారం ఒక సినిమా రెడీ, ఆ తర్వాత సర్దార్ 2 ఉంది, అండ్ దెన్ ఖైదీ 2 ఉంది. సో ఢిల్లీ అదే మళ్ళీ బిర్యానీ తినాలి. థ్యాంక్ యూ అండి. మొత్తం థియేటర్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. బికాస్ మామూలుగా ఇలాంటి సినిమా చూస్తారా అని నాకు ఒక డౌట్ వచ్చింది, బట్ ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పారు తప్పకుండా ఇది తెలుగు ప్రేక్షకులు చూస్తారని. సో వాళ్ళందరికీ థ్యాంక్స్, నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.